నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు ఏర్పాటు చేస్తున్నాం. వీరవాసరం మండలంలో 63 లక్షలతో సీసీ రోడ్లను ప్రారంభించిన పీఎస్సీ చైర్మన్ రామాంజనేయులు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఐబీమోరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం గుమ్మలూరు శాఖ ఆధ్వర్యంలో ఉమర్ అలీ షా చలివేంద్రం ప్రారంభం. భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సంస్కార్ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు కల్పిస్తున్నామని, ప్రజలు తమపై ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరం మండలంలోని పలు గ్రామాల్లో 63 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను గురువారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. దూసనపూడి గ్రామంలో 14 లక్షలతో 173 మీటర్ల సీసీ రోడ్డు, 8 లక్షలతో 107 మీటర్ల సీసీ రోడ్డు, 5 లక్షలతో 58 మీటర్ల సీసీ రోడ్డు, 6 లక్షలతో 53 మీటర్ల సీసీ రోడ్డు, మత్స్యపురి పాలెం గ్రామంలో 20 లక్షలతో 730 మీటర్ల సీసీ రోడ్డు, 10 లక్షలతో మత్స్యపురి పాలెం నుంచి తుందూరు సీసీ రోడ్డును ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో అభివృద్ది పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నామని, గత 5 ఏళ్లలో రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రామాలను నేడు ఎంతో అభివృద్ది చేస్తున్నామని అన్నారు. అభివృద్ది ధ్యేయంగా ప్రభుత్వం అన్ని గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ సీసీ రోడ్లను వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 మాసాలు అయింది, ఇంకా సంవత్సరం అవలా. ఈ 9 మాసంలోనే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. గత ప్రభుత్వం మెయిన్ రోడ్లు కానీ సబ్ రోడ్లు కానీ గోయి పడితే పూడ్చలేని స్థితిలో వెళ్ళిపోయింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్ రోడ్లన్నీ కూడా ఆ గుంతలు పూడ్చి మామూలు స్థితిని తీసుకురావడం జరిగింది. అలాగే గ్రామాల అభివృద్ధి చేయాలి, గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో కోట్లాది రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద తీసుకురావడం జరిగింది. మన భీమవరం నియోజకవర్గానికి 9 కోట్ల రూపాయలతోటి ఎన్ఆర్జీఎస్ వర్క్లో మొదలుపెట్టి చేయడం జరిగింది. అది కూడా మార్చి నెలాఖరికి పూర్తి అవ్వాల్సిన రోడ్లని ఫిబ్రవరి 15వ తారీఖు చేసి ముందు అడ్వాన్స్గా చేసేసాం మనం. అవన్నీ కూడా ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ఈ గ్రామానికి దోసనపూడి గ్రామం నుండి వినాయకుడి గుడి శ్మశానం వరకు సీసీ రోడ్డుకి 14 లక్షల రూపాయలు, జడ్పీఐ స్కూల్ నుంచి అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి 8 లక్షల రూపాయలు, ఆనంది రోడ్డు నుంచి వేంద్ర సేతగారి ఇంటి వరకు 5 లక్షల రూపాయలు, ఆర్సీఎం చర్చి నుంచి నాని పండు గారి ఇంటి వరకు 6 లక్షల రూపాయలతోటి 33 లక్షల రూపాయల రోడ్లు ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. ఇది చిన్న గ్రామం అయినా సరే దీనికి నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేసి 33 లక్షలు ఇచ్చాం. గతంలో కమతాలపల్లి నుంచి సింగవృక్షం వెళ్ళటానికి మీరు నరకయాతన పడేవారు. ఒకరోజు నేను వస్తే బడికి వెళ్ళే పిల్లలు, అంకులు మాకు ఈ రోడ్డు ఒకటి వేయింది, ఇంకేం అక్కర్లేదని అడిగారు. ఆ రోజున 7 కోట్ల రూపాయలతోటి సింగవృక్షం నుంచి కమతాలపల్లి వరకు విలేజ్ లిమిట్స్లో సిమెంట్ రోడ్డు వేసి 7 కోట్ల రూపాయలతోటి మీకు రోడ్డు వేసింది నేనే. ఆ రోడ్డే ఇప్పుడు మీరందరూ కూడా చివారు గ్రామం ఇది. కమతాలపల్లి, మత్స్యపురిపాలెం, దోసనపూడి, సింగవృక్షం. నేను 2014లో శాసనసభ్యుడిగా ఉండగా
కమతాలపల్లి నుంచి సింగరేశ్వరం వెళ్ళటానికి దారి లేదు. నడవటానికి స్కూల్ పిల్లలు వెళ్ళటానికి నరక యాతన పడేవారు. అటువంటి రోడ్ని నా టైంలో 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి విలేజ్ లిమిట్లో సిమెంట్ రోడ్లు వేసి 7 కోట్ల రూపాయల నుండి మీ ఊరికి రోడ్లు ఇచ్చాను. కానీ మీరు 7 ఓట్లు కూడా మెజార్టీ నాకు ఇవ్వాల. మరి ఈరోజు నేను మొదటిసారి శాసనసభ్యుడిగా ఉన్న కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మచ్చిపూడిపాలెం తుందూరు రోడ్డు రైతులు నరకయాతన పడుతున్నారు. పొలంలోకి వెళ్ళటానికి కానీ తుందూరు వెళ్ళటానికి కానీ దారి లేని పరిస్థితిలో ఉన్నారు. దానికి 30 లక్షల రూపాయలతోటి ఈ రోడ్డు ఈరోజు వేయటం జరిగింది. త్వరలో దీని మీద బీటీ రోడ్ కూడా ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. అప్పటికి దీనికి శాశ్వత పరిష్కారం ఏర్పడుతుంది. ఈ గ్రామ సమస్యలు గ్రామ పెద్దలు తెలియజేశారు. మంచినీళ్ళ కోసం మైక్రో ఫిల్టర్ శాంక్షన్ చేశాం. త్వరలో ఆ పని కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. శ్మశానానికి రోడ్లు అని చెప్పి అడిగారు. అంటే దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రభుత్వం వచ్చి 9 మాసాలు అయింది. 9 మాసాల్లో చిన్న ఊరికి 30 లక్షల గ్రాంట్ ఇచ్చాను. అన్ని గ్రాంట్లు ఒకేసారి రావు. వచ్చిన గ్రాంట్లన్నీ కూడా ఒకే ఊరికి ఇవ్వడానికి వీలు పడదు. అన్ని గ్రామాలకి సర్దాలి. ఈసారి అవకాశం వచ్చినప్పుడు మీ గ్రామానికి శ్మశానం రోడ్డు ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఉత్సవాలు పల్లె పండుగ కార్యక్రమం దేవాలయం నియోజకవర్గంలో మన శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ శాసనసభ్యులు అల్లిబాబు గారి ఆధ్వర్యంలో మరి అన్ని శంకుస్థాపన చేసి సుమారుగా 2 నెలలు అవుతుంది. 2 నెలల తర్వాత ప్రారంభోత్సవాలు ప్రతి గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. చాలా సంతోషం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గత సంవత్సరం ఇదే రోజుల్లో ప్రతి ఇంటింటికి మరి అంతకుముందు ఆ రోజున్న ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజాప్రభుత్వం కోసం మన అందరం ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు మనం చేసిన వాగ్దానాలు 200 రూపాయలు ఇచ్చిన పెన్షన్ 2000 చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. 2000 రూపాయలది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ నెలలోనే 4000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి సందర్భం తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో కూడా అన్ని కార్యక్రమాలు కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేసి గ్రామంలో గౌరవ శాసనసభ్యులు రామంజీ సాగమంలో ఈ శంకుస్థాపన చేసిన తర్వాత ప్రతి గ్రామంలో ఈ ప్రారంభోత్సవాలు, అలాగే ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారో దాని మీద అవగాహనతో ముందుకెళ్తున్నారు. దీనికి ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ శాఖకి ఉన్నటువంటి 13,300 గ్రామాల్లో ఒకే రోజు సభ నిర్వహించడం, ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధిని ఎలా తీసుకెళ్లాలని ఉద్దేశంతో ప్రతి గ్రామం నుంచి కూడా పనులు సేకరించి ఎన్ఆర్టీసీ ద్వారా చేస్తారు. గ్రామాలకి మౌలిక వసతులు రూపకల్పన చాలా ఇంపార్టెంట్. రవాణా, అలాగే తాగే నీరు, డ్రైనేజీ వ్యవస్థ, ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయాలు సుభిక్షంగా ఉంటేనే ఆ గ్రామాలు బలపడతాయని విశ్వసిస్తాం. మంచి ప్రభుత్వం ఉంటాకి ఇది మంచి ఇలా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల మన్నలు పొందాలని పల్లె పండుగ చేసుకుంటాం మనం అందరం. కానీ ఒక విషయం ఏంటంటే, ఈ భీమవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాబు గారు ఉండగా ప్రతిరోజు పండగే. ఎందుకంటే ఆయన గుడి దగ్గర గొడవకి గడి దగ్గర గొడవకి వెళ్ళిపోరు. అది ఏంటి, దాని విధానం ఏంటని ఆలోచించి ఒక స్పష్టమైన వైఖరి తీసుకునే వ్యక్తి ఇవాళ అంజబాబు గారు. ఎమ్మెల్యేగా రావడం చాలా అదృష్టంగా ఉంది. నెగ్గిన తర్వాత ఇప్పుడు మన ఊరికి రావడం 4సారి చాలా అదృష్టం భావిస్తాం. సార్ అభివృద్ధి అంటేనే అంజబాబు గారు అంటే అభివృద్ధి. ఇప్పటికీ 3 సంవత్సరాలు సార్ విజయం సాధించారు. 3 టర్మ్లో దోసపూడికి పార్వతి సేవ సచివతిగా టైంలో నాడికాసిన అడిగే టైంలోని ప్రజెంట్ నా టైంలో కూడా సార్ చాలా అభివృద్ధి చేశారు.
నాకు సంవత్సరమే మన కోట ప్రభుత్వం వచ్చి ఇప్పటికి సంవత్సరం అయింది అవుతుందా. ఈ సంవత్సర స్థాయిలో మనకు సుమారుగా మన సీసీ రోడ్డు మొత్తం 33 లక్షల రూపాయలు ఇచ్చారు. తర్వాత చెరువుకి ఇలాగ పైపులే కావాలంటే అర్జెంట్గా మనకి చెరువు కాలువ నుంచి పైపులు వేయడానికి 5 లక్షల రూపాయలు యూనిట్ శాంక్షన్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం ఐబీమవరం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి రఘురామకృష్ణరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యాన్ని పండించే జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అని, జిల్లాలో తన నియోజకవర్గంలో ఆకివీడు మండలం తన స్వగ్రామం ఐబీమవరంలో తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రైతులకు మిల్లర్ల నుంచి ఎటువంటి సమస్య లేకుండా కూటమి ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురావడం వల్ల రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని తాను భావిస్తున్నానని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు ట్రాక్టర్తో ధాన్యాన్ని తరలింపు ప్రక్రియను జెండా ఊపి ప్రారంభించారు. మనకి 6 లక్షలు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల ప్రకారం మనకు ఏ రైతన్నలు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా, కష్టం కలగకుండా మనకి వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది సార్. దాంతోపాటు వారికి ఇంకా ఇతరత్ర సౌకర్యాలు కూడా అందరం జరుగుతుంది సార్. ఈ యొక్క ధాన్య కొనుగోలు ప్రక్రియలో ఒక 6 డిపార్ట్మెంట్లు అనుసంధానమై పనిచేస్తూ ఉంటాయి సార్. అంటే రవాణా శాఖ సార్. ఈ శాఖల సమన్వయంతో వారి ద్వారా జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ పాటుగా అనేక మన రాష్ట్రంలోనే అత్యధిక ప్రొక్యూర్మెంట్ జరిగే ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో జిల్లాలో తొలి రోజు ప్రారంభం ఆకివీడు మండలంలో ఈ గ్రామంలో, అంటే నా స్వగ్రామంలో. అంటే ఇది కావాలని చేసింది కాదు, ఇది అనుకోకుండా అలా వచ్చింది. ఇక్కడి నుంచి ప్రారంభం అవటం నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. గతంలో ఉన్న ఎన్నో సమస్యలు, చాలా సమస్యలకి పరిష్కారం కూడా నేను చాలా సందర్భాల్లో రాహుల్ గారితో ఇంటరాక్ట్ అయ్యాను. చాలా సూచనలు ఇక్కడి నుంచే స్వీకరించి ఇది మిల్లర్లు ఎలాగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఫలానా మిల్లుకి వెళ్ళేలాగా అక్కడ వాళ్ళ హెరాస్మెంటు ఇవేమీ లేకుండా ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ రూపకల్పనలో రాహుల్ గారి ఇన్పుట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే మేము గతంలో చర్చించామో అన్నిటికీ కూడా సొల్యూషన్స్ చాలా స్పష్టంగా, ఇందులో కూడా ఏదన్నా లోపాలు ఉంటే ప్రస్తుతానికి నాకైతే తెలియదు, కానీ సాధ్యమైనంత వరకు ఎటువంటి లోపాలు లేకుండా ఈ ప్రొక్యూర్మెంట్ వ్యవస్థని, కొత్త ప్రొక్యూర్మెంట్ వ్యవస్థని ఈ కొత్త కూటమి ప్రభుత్వం అధికారులతో, రైతులతో, అందరితో చర్చించి ఒక సరైన విధాన నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తున్నా. విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం గుమ్మలూరు శాఖ ఆధ్వర్యంలో శ్రీ ఉమర్ అలీషా చలివేంద్రాన్ని ఈఎన్టీ వైద్య నిపుణులు డాక్టర్ వెంకటరాజు ప్రారంభించారు. ఆకివీడు మండలం గుమ్మలూరు గ్రామంలో పాదచారులకు, వాహనదారులకు వేసవి తాపాన్ని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆశ్రమ నిర్వాహకులు తెలియజేశారు. 1472లో ఈ పీఠం ఏర్పడిందని, అప్పటి నుండి ఆధ్యాత్మిక ప్రవచనాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, విద్య, పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటే కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు, బాలల విద్యా వికాస కార్యక్రమాలు ఈ పీఠం ద్వారా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మలూరు ఆశ్రమ నిర్వాహకులు చెన్నంశెట్టి అప్పారావు, గుమ్మలూరు ఆశ్రమ శాఖ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము చాలా పురాతనమైనది. ఇది భారతదేశం వచ్చి ఇప్పటికి 553 సంవత్సరాలైంది. అప్పటి నుంచి కూడా నిరాఘాటంగా సాగుతూనే ఉంది. మరి ఈ యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఈ పీఠం యొక్క విశిష్టత ఏమిటి అంటే, ప్రతి సభ్యుడిని కూడా ఈ పీఠంలో వచ్చిన ప్రతి సభ్యుడిని కూడా గురువంతటి వాణ్ణిగా శిష్యుడిని తయారు చేసేటటువంటి సాంప్రదాయం. అందుకే ఈ రోజున మీ ముందు నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను, ఈ యొక్క జ్ఞాన విషయాలు మీకు తెలియపరచుకుంటున్నాను అంటే కనుక అది మా స్వామి, మా గురువు మాకు ప్రసాదించినటువంటి ఒక మహాజ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానంతో ఈ పీఠం నడవబడుతుంది. ఈ పీఠం ఒక జ్ఞాన విషయమే కాకుండా మరి సామాజిక విషయాలు చాలా చేస్తూ ఉందన్నమాట అండి. ఇప్పుడు మన గ్రామంలో ఇప్పుడు 25 సంవత్సరాలుగా ఈ మనం చలివేంద్ర కార్యక్రమం అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మనం మన సభ్యుల యొక్క తోడ్పాటుతోటి ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. ఇదే కాకుండా మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరి మొక్కలు నాటే కార్యక్రమం మా పీఠం చేస్తూ ఉంది. ఈ చదువుకు సంబంధించి వయోజన విద్యలో ఇక్కడ కొంతకాలం స్కూల్ కూడా నడిపించి అందరినీ కూడా అక్షరాస్యులుగా చేయడం జరిగింది. అలాగే తాత్విక బాల వికాస్ కూడా నడపబడుతుంది. స్త్రీ సంక్షేమ సంఘం, స్త్రీ సంక్షేమ నిమిత్తం ప్రతి సభలో కూడా మాకు 10 సభలు ఉంటాయండి. 10 సభల్లో కూడా ఎప్పుడు కూడా 10 మిషన్లు తక్కువ కాకుండా స్త్రీలకు వాళ్ళకి వృత్తి నేర్పించి మిషన్లు ఉచితంగా ఇవ్వటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ఈ పీఠం అనేక సంవత్సరాలుగా మనకి నిర్వహిస్తూ వస్తుంది. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం వారి ఈ గుమ్మలూరు ఆశ్రమం తరపున అప్పారావు గారు ఏర్పాటు చేసిన చలివేంద్రం, ఈ పీఠం చేసే సేవలు ఒకవైపు ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని సంపాదించి మోక్షాన్ని ఎలా పొందాలనే విషయం తెలియజేస్తుంది. ఈ పీఠం మానవ సేవే మాధవ సేవని ఈ వేసవి కాలంలో అందరికీ ఏ ఇబ్బంది లేకుండా ఈ చాలా చోట్ల ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది పీఠం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అప్పారావు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా నమస్కారం. భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, వృక్షోరక్షతి రక్షితః అని, చెట్లను మనం కాపాడితే చెట్లే మనల్ని కాపాడుతాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు అన్నారు. భీమవరం సంస్కార్ స్కూల్ విద్యార్థులు సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ అనే నినాదంతో గురువారం ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే అంజుబాబుకు మొక్కలను అందజేశారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ పర్యావరణాన్ని సంరక్షించడం మన కర్తవ్యమని, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు. ప్రకృతిని కాపాడడం అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి ఒక్క మొక్కనైనా పెంచాలని అన్నారు. అనంతరం విద్యార్థులు మానవ మనుగడకు మొక్కలు ఎంతో ఉపయోగకరం అనే విషయాన్ని నాటక రూపంలో ప్రదర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన నాటకం చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది. బ్యాంక్ కాలనీలోని ఇంటింటికి వెళ్లి విద్యార్థులు మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్కార్ స్కూల్ కరెస్పాండెంట్ నందమూరి రాజేష్, డైరెక్టర్ నందమూరి నాగప్రశాంతి, ప్రిన్సిపల్ అడప సత్యవతి, ఉపాధ్యాయులు ఆర్ హేమలత, బి ప్రేమ్ కుమార్, వి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంస్కార్ స్కూల్ విద్యార్థుల చేత లీడ్ కరికులంలో భాగంగా SLM ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ అలాగే ప్లాంట్ 1 ట్రీ అని చెప్పే ప్రోగ్రాము పిల్లల చేత ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే గారిని విజిట్ చేశాము. అలాగే ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళని విజిట్ చేసి వాళ్ళందరికీ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మా పిల్లలందరి చేత ఒక మంచి స్కిట్ కూడా చేయబడింది. అది పెద్ద ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర విగ్రహం దగ్గర చేయడం జరిగింది. సో దయచేసి పిల్లలందరూ పెద్దలకి తెలియజేయాలనుకునేది ఏంటంటే సొసైటీకి ప్లాంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక ప్లాంట్ని కట్ చేస్తే ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం అనేటువంటి విషయాన్ని పిల్లలందరూ అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా లీడ్ టీచర్స్ అందరూ కూడా చాలా బాగా పిల్లలతోటి ప్రోగ్రాం చేయించారు. సో దయచేసి అందరూ కూడా ప్లాంట్స్ యొక్క విశిష్టతని గుర్తించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. My name is D. Sandhya Phoebe. I am studying in 4th class. My school's name is Samskar English Medium High School. Today my topic is save trees. Trees are very important for the survival of us on this earth. They provide us oxygen, fresh air, wood, food, fruits, vegetables, and even they are shelter to animals like birds.
They also stop in soil erosion. But nowadays, people are restlessly cutting down trees. If this continues, maybe someday Earth will become a desert. We must stop this. We have to plant a tree whenever we cut one. We have to plant every place as much as we can to save our Earth. Because there is another generation ahead of us. Now, we should do this and maybe save Earth for the future generations. This is not just a necessity, but our duty towards the environment and the future generations. Save trees, save Earth, save lives. Thank you. 90 సంవత్సరాల క్రితం భారతదేశ ద్రవ్య ఆర్థిక స్థిరత్వానికి ఆర్బీఐ స్థాపించబడిందని 9 దశాబ్దాలుగా మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చెందిందని భీమవరం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ ఎం నిర్మల జ్యోతి అన్నారు. భీమవరం యూనియన్ బ్యాంక్లో రిజర్వ్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మల జ్యోతి మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి అవసరమైన ప్రతిదాన్ని ఆర్బీఐ చేస్తుందని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం 1934లో స్థాపించబడిందని, ప్రారంభంలో ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నప్పటికీ 1949లో జాతీయం చేయబడిందని, అప్పటి నుండి పూర్తిగా భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధీనంలోకి వచ్చిందని అన్నారు. నిర్వాహకులు చెరుకువడ రంగసాయి మాట్లాడుతూ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935 ఏప్రిల్ 1వ తేదీన స్థాపించబడిందని, నోట్ల జారీలో ఆర్బీఐ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉందని అన్నారు. అనంతరం 27 మంది విద్యార్థులకు బ్యాంక్ విధి విధానాలపై పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ వెంకన్నబాబు, కె పార్వతి, వి జ్ఞానకుమార్ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా హర్షించదగింది. ఈ సివి రామన్ స్కూల్ పిల్లల్ని నేను ఇంతకుముందు కూడా చూశాను. చాలా చాలా మంచి యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉంటారు. వాళ్ళు అన్నింటిలోని వాళ్ళ ప్రిన్సిపల్ గారు కూడా చక్కగా అన్నింటికి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. సో ఈ విషయంలో ఏంటంటే ఈరోజు ఆర్బీఐ ఫస్ట్ ఏప్రిల్ 1935లో ఫౌండర్స్ డేగా చేశారు ఆర్బీఐని. ఈ మనకి డాక్టర్ అంబేద్కర్ గారి సూచనల మేరకు ఆయన రచించిన ఒక గ్రంథం రాశారు. ఆయన ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అని చెప్పేసి ఒక ఇది రాశారు. దాంట్లో ఏంటంటే ఆయన ఒక సూచించారు, మనకి ఇండియన్ కరెన్సీ అంతా ఎలా రెగ్యులేట్ చేయాలి, దానికి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆయన సూచించారనమాట. ఆయన సూచనల మేరకు ఒక కమిషన్ వేసి మనకి ఇండియన్ గవర్నమెంట్ ఈ ఆర్బీఐని రూపకల్పన చేశారు. ఈ ఆర్బీఐ ఏం చేస్తుందంటే మనకి మొత్తం మన ఆర్థిక వ్యవస్థ, దేశంలోని ఆర్థిక వ్యవస్థను అంతా కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అంట, మానిటర్ చేస్తూ ఉంటుంది. బ్యాంకులు ఎంతవరకు అప్పులు ఇవ్వాలి, ఎంత వడ్డీలు ఇవ్వాలి, మనకి ఎంత చలామణి అవ్వాలి, మన దేశంలో నోట్లు ఎన్ని నోట్లు మనం సంవత్సరానికి ఎన్ని నోట్లు మనం ముద్రించాలి, ఏ డినామినేషన్స్ ముద్రించాలి, ఫారిన్ కరెన్సీ మనం ఎంత తెచ్చుకోవాలి, ఇక్కడి నుంచి ఎంత పట్టుకెళ్ళొచ్చు, ఇలాంటి అన్నిటినీ ఒక కంట్రోల్ ఉంటుందన్నమాట ఆర్బీఐ. సో ఆర్బీఐ చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారమే అన్ని బ్యాంక్స్ పనిచేస్తూ ఉండాలన్నమాట. సో ఈ బ్యాంక్స్ అన్నింటికి ఒకటే ఒక బ్యాంకు ఆర్బీఐ కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. సో దాన్ని ఫౌండేషన్ డే సందర్భంగా మా దగ్గరికి వచ్చి ఈరోజు ప్రైజ్లు ఇవ్వడానికి ఏర్పాటు చేసినందుకు నేను కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నేను రిజర్వ్ బ్యాంక్ మేనేజర్ గారు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు నిర్మలాదేవి గారికి, అలాగే శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారికి నా నమస్సుమాంజలి. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ వారోత్సవాలు 3 రోజులుగా జరుగుతాయండి. దానికి సంబంధించి మా సివి రామన్ స్కూల్లో ఎస్ఏ రైటింగ్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము. దాంట్లో వచ్చిన పిల్లలకి ఈరోజు నిర్మలా జ్యోతి గారు ఆధ్వర్యంలో దానికి ప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మలా జ్యోతి గారికి చాలా థ్యాంక్స్ అండి. మొత్తం బ్యాంక్ వ్యవస్థకి కీలకమైన స్థానం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 1935లో స్థాపించిన ఈ బ్యాంక్ ద్వారా మరి జరుగుతున్నటువంటి లావాదేవీలు కొన్ని కోట్ల రూపాయలు. మరి ఇది ఇండియాకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా సంబంధించిన విషయం ఏంటంటే మరి విదేశీ కరెన్సీ మార్చడంలో కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇటువంటి కీలకమైనటువంటి బ్యాంక్ వ్యవస్థలో మనం ఇవాళ ఈ విధంగా మనం అనేక ఫ్యాక్టరీలకు కానీ ఇంకోటి కానీ ఈ లోన్స్ ఇవ్వటం అన్నీ కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా అవి చెప్పిన ప్రకారం మిగతా బ్యాంకులు చేయాలి. అన్ని బ్యాంకులు కూడా కేంద్రీకృతమై ఉంటుంది ఈ రిజర్వ్ బ్యాంకులో. రిజర్వ్ బ్యాంకులు అంటే ఈ చక్కసాల ద్వారా మనకి నాణ్యాలు కానీ అదే ఒక రూపాయలు కానీ ఇవన్నీ కూడా తయారవుతాయి. అయితే దానికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక చేస్తారు తప్ప వేసేయడం కాదు. సో ఇవాళ రిజర్వ్ బ్యాంక్ సేవలు చాలా గొప్పవి. ఈ వారోత్సవాలు చేస్తున్నాం. దానిలో భాగంగా 3 రోజుల నుంచి విద్యార్థులకు పోటీలు నిర్వహించాం. ఇవాళ మరి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
చీఫ్ మేనేజర్ నిర్మలా జ్యోతి గారు ఇలాంటి కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తారు. మాకు అనేక యాక్టివిటీస్కి వాళ్ళు సంపూర్ణ సహకారం అందించారు. ఇప్పుడు కూడా ఇప్పుడు పిల్లలకే ప్రత్యేక పిల్లలు కూడా చేస్తుంటారు. ఇవాళ కూడా మరి ఈ పిల్లలకి బహుమతులు సర్టిఫికేట్లు అందిస్తున్నారు. ఎనీహావ్ మరి రిజర్వ్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రపంచమంతా జరుగుతున్న లావాదేవీలకి బ్యాంకు ఉద్యోగులకి బ్యాంకులకి మేము ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.